ఆధునిక భారతదేశ చరిత్ర మోడరన్ ఇండియన్ హిస్టరీలోని ముఖ్యమైన సంఘటనలు 1880 నుండి 84 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ రిప్పన్. 1881లో మొదటి ఫ్యాక్టరీల చట్టం అమల్లోకి వచ్చింది. 1882లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ఉపసంహరించడం జరిగింది. ఈ విధంగా ఆ కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలను గమనించగలరు. 1883లో ఇల్బర్ట్ బిల్ వివాదం ఏర్పడి 1884లో బిల్లుకు సవరణలు ఆమోదించబడ్డాయి. 1883లో కలకత్తాలో నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి సమావేశం జరిగింది. నెక్స్ట్ 1884 నుండి 88 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ డఫరిన్. 1885లో మూడవ బర్మా యుద్ధం జరిగి ఎగువ బర్మా కూడా ఆక్రమింపబడింది. 1884లో హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసులకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. 1888 నుంచి 94 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ లాన్స్డౌన్. 1891లో మహిళా మరియు బాల కార్మికులకు రక్షణలు కల్పిస్తూ రెండవ ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. 1891లో మణిపూర్లో తిరుగుబాటు తలెత్తి అణిచివేయబడింది. భారతీయ కౌన్సిల్ల చట్టం 1892 అమల్లోకి వచ్చింది. 1894 నుండి 1899 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా విక్టర్ అలెగ్జాండర్ బ్రూస్ ది ఎర్లీ ఆఫ్ ఎల్గిన్ II. 1896 నుంచి 97లో దేశంలోని అధిక ప్రాంతంలో కరువు కాటకాలు సంభవించాయి. ఈ క్షామ కారణాల అధ్యయనానికై లియల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1899లో బొంబాయి ప్రెసిడెన్సీలో బొబ్బల ప్లేగు వ్యాధి ప్రబలింది. 1899 నుంచి 1905 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్. 1897 నుంచి 98లో భారత వాయువ్య ప్రాంతంలో తలెత్తిన ఆదిమ తెగల తిరుగుబాట్ల ఫలితంగా వాయువ్య సరిహద్దు రాష్ట్రం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ ఏర్పాటు చేయబడింది. 1899లో కలకత్తా కార్పొరేషన్ చట్టం అమల్లోకి తీసుకురాబడింది. 1903లో సర్ ఆండ్రూ ఫ్రౌజర్ నేతృత్వంలో ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు పరిపాలనా వ్యవస్థను పరిశీలించి సిఫారసులు చేసేందుకు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్ ఎన్నో సిఫారసులు చేసింది. 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగా 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టం చేయబడింది. ఈ విధంగా ఈ కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలను గమనించగలరు. ప్రాచీన నిర్మాణాల పరిరక్షణ చట్టం 1904లో అమల్లోకి తీసుకురాబడింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు చేయబడింది ఆ సంవత్సరమున. ఆర్థిక సంస్కరణల రంగంలో భాగంగా కరువు కమిషన్, ఫైనాన్స్ కమిషన్ మొదలైనవి ఏర్పాటు చేయబడ్డాయి. బెంగాల్ విభజన 1905లో బెంగాల్ను స్థానిక బెంగాల్ రాష్ట్రము, తూర్పు బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రము అని రెండు రాష్ట్రాలుగా విభజించడం అయింది. ప్రప్రథమంగా జాతీయోద్యమంలో స్వదేశీ బహిష్కరణ అనే రెండు ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. స్వదేశీ మరియు బహిష్కరణ.
1911లో బెంగాల్ విభజన రద్దు చేయబడినప్పటికీ జాతీయ ఉద్యమం అప్రతిహితంగా అభివృద్ధి చెందేందుకు ఈ సంఘటన దోహదపడింది. నెక్స్ట్ 1905 నుంచి 1910 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ మింటో గలరు. డిసెంబర్ 31, 1906న ఢాకాలో ఆగాఖాన్, ఢాకా నవాబు మొహిసిన్ ఉల్ ముల్క్ల నేతృత్వంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించబడింది. ఈ కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు: బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రముఖ జాతీయవాద నాయకులను నిర్బంధించి కారాగారాల్లో పెట్టడం జరిగింది. 1907లో లాలా లజపతి రాయ్, అజిత్ సింగ్లు బర్మాలోని మాంఢాలే జైలుకు తరలించబడ్డారు. 1908లో తిలక్కు 6 ఏళ్ల ద్వీపాంతరవాస శిక్షను విధించడం జరిగింది. ఈ విధంగా ఆ కాలంలోని ముఖ్య సంఘటనలు గమనించండి. వైస్రాయ్ కార్యనిర్వాహక సమితిలో ఒక భారతీయునికి చోటించుట, భారత రాజ్యాంగ సంస్కరణలు 1909లో మింటో మార్లే సంస్కరణలని కూడా అంటారు. ఈ విధంగా కొన్ని వితరణ చర్యలలోని ప్రధానమైనవి. నెక్స్ట్ 1910 నుంచి 1916 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ హాస్టింగ్స్. డిసెంబర్ 1911లో ఢిల్లీ నగరంలో వైభవోపేతమైన దర్బారు నిర్వహించి 5వ జార్జిని రాజుగా పట్టాభిషిక్తుని చేయడం జరిగింది. కొత్తగా రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మొదటిసారిగా అడుగుపెడుతున్న వైస్రాయ్ లార్డ్ హార్డింగ్స్ బై డిసెంబర్ 23, 1912న రాస్ బిహారీ బోస్, సచిన్ సన్యాల్ అనే 2 విప్లవకారులు బాంబులు విసిరి హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. ఈ విధంగా ఆ కాలంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు. 1913లో ఫిరోజ్ షా మెహతా బాంబే క్రానికల్ అనే పత్రికను, గణేష్ శంకర్ విద్యార్థి ప్రతాప్ అనే పత్రికను స్థాపించారు. ఆగస్టు 4, 1914న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవటంతో ఈ సంఘటనలన్నీ మరింత ఉత్తేజితమయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో సోహన్ సింగ్ బక్నా, లాలా హర్దయాలుల నేతృత్వంలో గదర్ పార్టీ ఏర్పాటు చేయబడింది. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1915లోనే గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతాలు మరణించారు. అయితే వారి స్థానాన్ని గాంధీజీ భర్తీ చేసి అహింసాయుత ఉద్యమాన్ని సాగించాడు. ఆనాటి నుండి గాంధీజీ హత్య గావించబడే వరకు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించారు. అందువల్లనే ఈ కాలాన్ని గాంధీ యుగము, గాంధీ శకము అని కూడా అంటారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు హోమ్ రూల్ లీగ్ను ఏర్పాటు చేస్తానని 1915లో సెప్టెంబర్ నెలలో అనీ బెసెంట్ ప్రకటించారు. పంతొమ్మిది 1916 మరియు 21న
ఈ కాలంలో వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ చేమ్స్ఫోర్డ్ నియమితులయ్యారు. ఇతని పాలనాకాలం పలు ప్రధాన సంఘటనల వలన గుర్తుంచుకోదగినది. వాటిలో ప్రధానమైనవి: 1916 ఏప్రిల్ నెలలో బాలగంగాధర్ తిలక్, 1916 సెప్టెంబర్ నెలలో అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించబడింది. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఆయుధాలతో గాంధీజీ భారత స్వాతంత్ర ఉద్యమానికి తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించాడు. మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు భారత ప్రభుత్వ చట్టం 1919గా రూపుదాల్చాయి. మిగిలిన సంఘటనలు: రౌలత్ చట్టాల వంటి అణిచివేత చట్టాలు చేయబడ్డాయి. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో అమాయకులైన భారతీయుల మారణకాండ చోటు చేసుకుంది. మహాత్మాగాంధీ నేతృత్వంలో అహింసాయుత సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించబడింది. ఆగస్టు 1, 1920న బాలగంగాధర్ తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదిగాడు. భారత ప్రభుత్వ చట్టం 1919 జనవరి 1, 1921 నుండి అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా భారతీయులు సైన్యంలోని రాజు కమిషన్లో చేరేందుకు అనుమతించబడ్డారు. మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు ఒక రాష్ట్ర గవర్నర్గా సర్ ఎస్పి సిన్హా బీహార్ గవర్నర్గా నియమించబడ్డాడు. అలానే విద్యారంగంలో కూడా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1916లో పూనాలో దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. కలకత్తా విశ్వవిద్యాలయ స్థితిగతులను, భవిష్యత్ అవకాశాలను విచారించి నిర్మాణాత్మకమైన విధానాన్ని అనుసరించేందుకు అవసరమైన సిఫారసులు చేసేందుకు సాడ్లర్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ 1921 నుంచి 26 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ రీడింగ్. గాంధీజీ విధానాలతో భారత రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైన క్లిష్ట తరుణంలో లార్డ్ రీడింగ్ వైస్రాయ్ పదవిని స్వీకరించాడు. 1921 నవంబర్ నెలలో వేల్స్ యువరాజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు దేశవ్యాప్తంగా సంపూర్ణమైన హర్తాల్ నిర్వహించబడింది. ఈ సంఘటన మరియు గాంధీ నేతృత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమానికి లభించిన ప్రజా మద్దతు బ్రిటిష్ ప్రభుత్వ విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యాయి. చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణోద్యమం ఉపసంహరించబడినప్పటికీ విజయవంతమైన ఈ ఉద్యమం కేరళలో మలబారు తీరంలో హింసాయుతంగా సాగిన మోప్లా తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించివేశాయి. ఈ విధంగా మిగతా సంఘటనలను గమనించినట్లయితే వార్తాపత్రికల చట్టం 1910, రౌలత్ చట్టాలు 1919 ఈ రెండూ కూడా ఉపసంహరించబడ్డాయి. జాతీయ రంగంలో సుదూర ప్రాధాన్యతను కలిగిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 1922లో విశ్వభారతి విశ్వవిద్యాలయం పనిచేయడం ప్రారంభించింది. మింటో మార్లే సంస్కరణలు లేదా భారత శాసనసభల చట్టం 1909 ద్వారా వెలుగు చూసిన మతతత్వం స్వల్పకాలంలోనే దేశాన్నంతటినీ ఆవరించింది. పంతొమ్మిది 1921లో ఎంఎస్ రాయ్ చే ఏర్పాటు చేయబడిన భారత కమ్యూనిస్టు పార్టీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ ఉపసంహరించిన అనంతరం అతనిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి 6 ఏళ్ల పాటు కారాగార వాసాన్ని విధించింది.
కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ పేరుతో చట్టసభలకు జరిపిన ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆగస్టు 9, 1925న జరిగిన కకోరి రైలు దోపిడీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని మరొక పర్యాయము కదిలించి వేసింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతున్న మత ఘర్షణల్లో అతి విషాద సంఘటన 1926 డిసెంబర్ మాసంలో ప్రముఖ జాతీయవాది మరియు ఆర్య సమాజ్ నాయకుడైన స్వామి శ్రద్ధానంద హత్యగావించబడుట. 1926 నుంచి 31 వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ ఇర్విన్ నియమించబడ్డారు. 1927లో నవంబర్ మాసంలో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడటంతో జాతీయ రాజకీయ రంగాన్ని ఆవరించిన చీకట్లు తొలగిపోయాయని చెప్పవచ్చు. 1928 ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు దేశవ్యాప్తంగా హర్తాల్ నిర్వహించబడి సైమన్ కమిషన్ను బహిష్కరించడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఈ ఉపసంఘం రూపొందించిన నివేదికయే నెహ్రూ నివేదికగా ప్రసిద్ధి పొందింది. దురదృష్టవశాత్తు 1928 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశం నెహ్రూ నివేదికను ఆమోదించలేదు. సంపూర్ణ స్వాతంత్ర సాధన అన్నది క్రమంగా బలం పుంజుకుంది.